రోజాకి పసుపు నీళ్ళతోని ఇక మంగళ స్నానం చేయిద్దామని చెప్పి కూర్చోపెడుతుంది ఒక దగ్గర చామంతి. ఇక చామంతి రోజాకి ఇలా చెప్తుంది, నువ్వు అడుగు పెడుతుంది రమాదేవి గారి పద్మవ్యూహంలోకి, చాలా జాగ్రత్త అక్క. లోపలికి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రాలేవక్క. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక చామంతి అలా చెప్తూ ఉంటే రోజా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరోపక్క రాజకుటుంబీకులు వస్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా, రాజకుటుంబంకి సంబంధించిన ఈ మణిహారం మామూలు వాళ్ళకి చెందడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇటుపక్క చామంతి చెప్తుంది రోజాకి, నువ్వు కనుక మోసం చేశావని చెప్పి రమాదేవి గారికి తెలిసినాడు నిన్ను బ్రతకనివ్వదు, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదక్క. రమాదేవి గారి కోపం ముందు నీ వ్యూహాలేవి పనికిరావక్క. ఇప్పుడే వెళ్ళి ఆ మణిహారం మనది అని ఆవిడతో చెప్పేస్తానక్క అని చెప్పి చామంతి వెళ్ళబోతూ ఉంటే ఇక రోజా కోపంతో లేచి ఇక అక్కడే బిందెలతో నీళ్లు పెట్టుంటాయి కదా, ఇక చామంతి మెడ పట్టుకొని ఇక జుట్టు పట్టుకొని ఆ బిందెలోకి ఒక్కసారిగా చామంతి మొహాన్ని ఆ నీళ్ళలోకి పెట్టేసి చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి వైపు రోజా. ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.